హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అగ్గి మీద పెట్టినాం రైసు. గ్యాస్ అయిపోయింది, ఈరోజు ఎక్కియాలి. బుక్ చేసిన నిన్న నైట్ గ్యాస్ని. మా తమ్ముడేమో సోరకాయ గీకుతాండు. అమ్మమ్మ, మా అమ్మమ్మ అంటుంది కదా నేను ఈ కూర చేస్తా అని అన్నది. అమ్మమ్మ మంచిగా చేయాలి మరి. మంచిగా చేస్తాను. రొయ్యలును ఆనక్కాయ అండి మాది. రొయ్యలు తిందాం. నాన్న రొయ్యలు ఏడు పెట్టినావు? అమ్మమ్మ మంచిగా చేస్తుంది కూర. అమ్మమ్మ సూపర్ చేస్తుంది రొయ్యలు ఉంటే. రొయ్యలు ఆనక్కాయ. అమ్మమ్మ నీకు ఇష్టమేనా? అగ్గి మీద రైస్ పెట్టినామండి. అగ్గి కాలితే తొందరగా అవుతుంది. ఏమదే వాళ్ళకి అమ్మమ్మ, మా అమ్మమ్మ ఇప్పుడే కాజు కాసుకొని తాగిందాట. అగ్గి అయిందాట. మీరు పోయింది, నేను అక్కడ ఇంటికాడ చేస్తానని అన్నది. కూర ఇక్కడ అన్నం అవుతా ఉంటే అక్కడ కూర అవుతా అంటే తొందరగా అయిపోతుంది అని చెప్పింది. అమ్మమ్మ, కాపీ తాగినవా లేదా? తాగినా. తాగొచ్చినవా? తాగచ్చి ఏరి రొయ్యలు తలకాయ తీసి కూర తీయాలి. అనక్కాయ అమ్మమ్మ, తోకలు తలకాయ రెండు తీయాలనా? జంగలక్ష్మి రేపు వస్తుందండి. ఎందుకంటే ఈరోజు చపాతీలు ఇడ్లీలు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అన్నం కొంచెం తగ్గించి అవి పెడతానని అన్నది. ఇడ్లీ పాత్ర కూడా పట్టుకొని రమ్మని అన్నది. ఈ కూర అయిన తర్వాత పట్టుకొని పోతా. గ్యాస్ అయిపోయింది, గ్యాస్ ఎక్కియాలి ఈరోజు. నిన్న బుక్ చేసిన అయింది, ఈరోజు ఇస్తాడు కావచ్చు. గ్యాస్ అయిన వచ్చేట మాత్రం ఇలా తీసుకోవాలి. ఏం చేస్తాను నాన్న? నా బట్టలే ఇప్పుడు ఎత్తుకో. కానీ అగ్గి మీదే మంచి కుడుకుతాను అమ్మ తొందరగా. కానీ ఇట్లా మసి పడుతుంది బాగా. ఎంత కొత్త గంజ అయినా కానీ మసి పడుతుంది అగ్గి మీదగా. ఎక్కువ తక్కువ కాలుడు వల్ల కొంచెం అంటుకుంటుంది. అంటుకుంటే నల్లబడుతుంది గంజు. ఇక అంటుకున్నది నల్లబడ్డప్పుడల్లా మారవాలనుకుంటే అట్లయ్యే మా గంజలన్నీ నల్లబడ్డాయి. మా అమ్మమ్మ ఆనక్కాయ ఊను రొయ్యల కూర వండుతుంది. ఎంత కమ్మగా ఉంటుందో చూడాలి. అమ్మమ్మ మంచిగా కుదిరించి చేయాలి. ఎంతైనా కానీ అప్పటోళ్ళు వండిన కూర టేస్ట్ వేరే వస్తుంది. సింపుల్గా వండినట్టు అనిపిస్తుంది, తింటే మాత్రం టేస్ట్ మస్తు ఉంటుంది. అమ్మ, కొందరు కూరగాయలలో అల్లం పేస్ట్లు వేసుకుంటారు కదా. వేసుకోవచ్చు. మా అమ్మమ్మ మరి ఎట్లా చేస్తుందో అన్నీ గుమ్మరించి పారేస్తా అని. కూరగాయలు అన్నీ గుమ్మరిస్తుంది. మరి ఉడుకుతాయో ఉడకాయో చూడాలి. ఉడుకుతాయి అంటవా? అన్నీ అయితే వేసింది. ఆనక్కాయ, ఉల్లిగడ్డ, రొయ్యలు, పచ్చిమిర్చి అన్నీ వేసింది. గంజు నింపింది. అమ్మమ్మ అన్నీ వేసినావు, ఒక టమాటా వేయకుండా.
ఇవన్నీ ఉడుకుతాయి అంటవా? గడ్డి ఏది గండ్ర గండ్ర ఏమి వేయాలి? లైటా మంచిగా గిదా? అబ్బో నా కూర అబ్బో అంటారు కూర బోర్ల పడ్డది. ఏం కాదు కానీ అన్ని పోయినాయి. నేను తడుచుకుంటా. ఇట్లందమ్మని కూరలు పడతాయి. ఇంకా నయం, ఇంకా చాలా పోలే. రొయ్యలు అన్నీ పోయినాయి. మన రొయ్యల కూర కాదు ఇవాళ, ఆనకాయ కూర. మంచిగా నేను తీయింట్లా పోయి వాటే పోయి ఇంకా ఎన్ని పారే అగ్గిల పడేసి అగ్గి కాదు, అవి పడితే పడేను కానీ ఇంకా చేయగాలే పట్టు. ఎట్టగంజాయి పెద్ద గంజి అయింది, మళ్ళీ బరువు ఎక్కువ అయింది. అటు వెళ్ళిన అన్నట్టు ఇట్లా కలిపి ఇట్లా చేద్దామని చెప్పి అవి పొడి పడ్డాయి. ఏం కాదు మరి ఏం చేద్దాం, కారం ఉంటుందా అన్నారు. కొంచెం కారం వేద్దాం మరి. మిరపకాయలు ఏం పోలే బాగా పోకుండా కానీ కొద్దిగా కారం వేయాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొన్ని అలా పడ్డట్టున్నాయమ్మా. ఇంట్లోనే పడ్డాయి బాగా. కారం వేస్తే కుదురుతుంది. పచ్చిమిరపకాయలు ఒకళ్ళు తలక్కుంటే రుచి ఉండదు. పొయ్యిలో పడ్డాయి బాగా అంటే ఘాటు వస్తున్నాయి పడ్డాయి. ఇల్లు కాదు అనకాలంటే పడాయి. ఏదైనా చేసి అక్కు పుట్టుకొని చేతున్నా ఇంటికి బోర్ల బాగుంది. చేతులు మంచిగా లేవు. బలానికి ఒక సూదని నేర్పిస్తాపా, ఎందుకంటే బలంగా ఉండాలి. లేవు మంచిగా బలం లేదు. కింద వాళ్ళు ఓకేనే ఏదైనా పట్టిన బోర్ల బాగుండి సత్తాను బతుకుతాను. 2-3 చుట్లు కూరలు వేసుకొని పడ్డా. అయ్యే మీ ఇంట్లో బాగుండి నేను అడుగు మీద బాగుండు. అంటే దించుకొని పోగానే ఎట్లా కూర దించుకొని పోగా అవి ఇట్లా పోతాను బడ్డ మనం కూర కలిసి ఉంటా బాగుంది. ఇంకా ఇంట్లో పెట్టినట్టు అయ్యేది. నువ్వేమో బయట నుండే ఇంట్లో పెట్టేది చక్కగా. ఆ ఉడక కూర కాలితే ఇంకా చికాక ఇదిగా అడ్డు పడతాను. ఇంట్లో పెట్టినట్టు మోకాలు అనే వస్తాను బాగా. అది ఎప్పుడు ఎన్నడో ఒక నాడు తుణుకల కూర, ఎన్న తుణుకలే తుణుకల కూర పోయి అక్కడ పడ్డాయి. అయితే ఉండలేదు కానీ అవి బండ్లోనే పోయినాయి. ఇల్లు తిన్నట్టు ఇంట్లో పడ్డదే ఎడ పడ్డది. ఇంట్లో బాండాల మీద పడి లేకుండా అంటోళ్ళు కూడా అవి అంటున్నాం. నాకు ఇష్టపడి తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను చూద్దాం. తిననీయలేదు దేవుడు అన్నట్టు. ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది. మరి మనం ఏం చెప్తాం? నేను ఏం చెప్తాను, పొయ్యి కూడా మంచిగా లేదు, పోయింది. పొయ్యి మళ్ళీ డోలుతుంది ఏంది, ఒక పక్క ఏమో మిట్టినట్టున్నది. మంచిగా పెట్టలే నువ్వు. ఈ కట్టెకి ఇట్లా అనేది మానలే మంచిగా ఉన్నది కానీ పొయ్యి చిన్నగా ఉన్నది, గంజు పెద్దగా అయింది. అయితే మానే కానీ నేను అందుకని లేదా మరి గంజు దొంగతా ఉండేది. మీ పండుగ దొంగతా ఉండేది. మసిగంటతో పట్టాను. దాంట్లో అనుకుంటాను కూడా అమ్మమ్మ, ఎవరికన్నా నీకు ఇంత ఓపిక ఎక్కడిది మరి? బాగా ఓపిక ఉంటుంది నీకు. వెనకడుతుంది. పెద్ద పెద్ద కూరలే అండులే, పెద్ద పెద్ద కూరలు అండులే. గింత అంతా కావు బాగా. ఇంకా కొన్ని నీరున్నప్పుడే చిన్నవి కానీ నేను మొత్తం భార్య ఇంట్లోనే పెట్టిన భార్య ఇంట్లోనే ఉన్నా. పెద్ద కుటుంబం. అమ్మగారు కూడా 10 మంది 15 మంది ఇంట్లో. నామే నేర్చిపెట్టుకోవచ్చు అన్నీ చేసేది వచ్చేవరకు. బువ్వ కూర అంబలు అవన్నీ రెడీలో పెట్టి దొక్కుడు రుబ్బుడు కాసుడు ఇవన్నీ నేను మగ పనికి ఆడిపోయి
మగవాళ్ళతో అంటే మగవాళ్ళు లేరుగా. మా అన్న చిన్న పోళ్ళు అయితే అన్న తీసుకొని పని చేయించుకోలేదు. మా అన్న కూడా పనిలో బాగా చేసి చచ్చిపోయి, బాబా చిన్నప్పుడు చచ్చిపోతే పని ఏదో ఉంటాయి. మా అమ్మ కూడా మా చెల్లె చిన్నప్పుడు ఇంత పోయి అది చచ్చిపోయి, మా అమ్మ చచ్చిపోయి మేము ఘోరమైనాం. అట్లనే ఉంటుంది మరి, తల్లిదండ్రులు చచ్చిపోతే ఈయన కొట్టాలి కొట్టాలి, అది నన్ను కొట్టాలి, అన్నలు కొట్టకపోయినా అది నన్ను బాగా. మా అమ్మమ్మ అయితే కర్రీ వండింది, ఇప్పుడే తెచ్చుకున్నాం. మా నాన్న వడ్డిస్తున్నాడు, ఎలా ఉంటుందో తిని చెప్తాం. మా అమ్మమ్మ వండిన కర్రీ. అమ్మమ్మ అమ్మమ్మ కూర మంచి కుదిరిచ్చినావా? ఇక మంచిగా చేసిన కుదిరిచ్చిన వాసన అయితే మంచిగా వస్తుంది మరి అమ్మమ్మ చేసింది. మంచిగా కమ్మకు కుదిరిచ్చినట్టున్నది. స్మెల్ మాత్రం అద్దరిపోయిందండి. ఇప్పుడు మేము తిన్న తర్వాత చెప్తాం. నాన్న ఒక పక్క నుండి తోడు. కర్రీ ఎలా ఉన్నదో చూపించాలన్నా మీకు? కర్రీ ఎలా ఉందో ఇప్పుడు చూపించబోతున్నాను. అమ్మమ్మ నువ్వు వండిన కూర చూపిస్తాను, మరి ఎట్లున్నదో ఏమో చూద్దాం. చూపెడుతున్నా. ఇదిగోండి ఆనక్కాయ రొయ్యలు. బాగున్నది కూరకాయ చూడు. తిన్న తర్వాత చెప్తాం మా అమ్మమ్మ చేసిన కర్రీ ఎంత టేస్ట్గా ఉందో. అమ్మమ్మ నాన్న నిజం చెప్పాలి, మెంచుకున్నది అనాలి, లేకుండా మెంచలేదని. ఎట్లున్నది రియాలిటీగా చెప్పాలి, ఓకేనా? కాదని ఎంత కావాలంటే అంత మంచిదే, కూర కంటే ఎక్కువ. వస్తుంది నువ్వు అందరికి ఉన్నది కూర బొచ్చి ఉన్నది, సరిపోగా మిగులాలి. నాదేది భోజనం ఇదే. కొంచెం మంచి మధ్యాహ్నం మళ్ళీ ఎట్లా ఎండుతావు అన్నకి మరి ఆ కూర బాగుంటాయి. ఏదైనా తినుండి కడుపుంటా, ఏదైనా గదేనా కూర పద్ధతి. అన్నం భార్య దొరకదు. తిని చూడండి ఎట్లున్నది అమ్మమ్మ వండింది. ఇప్పుడు మా నాన్న మా తమ్ముడు టేస్ట్ ఎలా ఉన్నదో చెప్తారు మనకు. మస్తున్నది, తిన్నావా? మస్తున్నది. ఇదేంది ఉప్పు గిట్లా తలిగిందా? తలిగింది. అమ్మమ్మ నువ్వు కూడా తిని చెప్పి ఎట్లున్నదో, కుదిరిందా లేదా ఏందని. నువ్వు వండినావు కదా, మరి ఉప్పు తక్కువ అయిందా, కారం తక్కువ అయిందా, ఎట్లా అయింది? నాకైతే మంచిగా ఉన్నది. మరి మంచిగా ఉన్నది, కుదిరిందా? అమ్మమ్మ నిజంగా సూపర్ చేసిన అమ్మమ్మ, మంచిగా ఉప్పు అన్ని కలిసి మస్తు కుదిరింది, మంచిగా ఉన్నది. ఈ కూర కూడా వేసినా మంచి వాసన వచ్చి మంచిగా ఉన్నది. ఈ కూర మా నాన్నే వండుతామా అనుకున్నాడు, కాకపోతే మా అమ్మమ్మ అన్నది కానీ నేను మంచిగా వండుతా, రొయ్యలు ఆనక్కాయ కదా నేను మంచిగా వండుతానని వండింది. మా అమ్మమ్మ మస్తు వండుద్ది. నేను కూడా ఒకసారి తిన్నాక చెప్తే ఎలా ఉందో కర్రీ. తమ్ముడు నచ్చింది నీకు? అమ్మమ్మ నాన్న సూపర్. రొయ్యలు వేసినందుకు మంచి కలిసిపోయి మంచిగా ఉన్నాయి రొయ్యలు. ఉడుకుతాయి బాగా గాలుతా అని కట్టెలు పోయాయి, మంచిగా ఉన్నది. ఆనకాయ కూడా మంచిగా ఉడికింది, రుచి ఉన్నది. ఇట్లా ఉడుకుతూ టేస్ట్ మస్తు ఉంటా.
రొయ్యలు మంచిగా ఉన్నాయి. రొయ్యలు ఉడికినాయి, అనకాయ ఉడికింది, మంచిగా కూర కూడా రుచి బాగుంది. పచ్చికూరలు కూడా వేసినందుకు మంచి రుచి వస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. మా అమ్మమ్మ సూపర్ చేసింది, నాకు నచ్చింది కర్రీ. ఇప్పుడు నాటు పెట్ట మీరు పెట్టు ఒక 2 రోజులు పోయినా 2 4 మెతకైనాక మనకి ఏది నోయదు. మేమైతే గెట్లు చెక్కడానికి పోతున్నాం, అరాలు వేయబోతున్నాం అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా అత్తగారిది 5 దొయ్యలు ఉన్నది కదా, అడిగిపోతున్నాం. ఎందుకు పోతున్నామో మా నాన్న అడుగుతా చెప్తాడు. నానా ఎక్కడికి పోతాను? అయ్యే దొయ్యాలి మొన్న మనం దుడిచ్చినాయి చెక్కద్దా. చెక్కద్దంటే అవి ఎట్లా చెక్కుడు? అరాలు చెక్కుడు కట్టేం బట్టి ఇప్పుడు అరాలు వేసాడు అంటారు. అంటే గెట్టు పక్క నుండి తవుడు. అందరికీ ఎరికే జనాలకు కూడా చూస్తే అర్థమవుతుంది. ఇదే గట్టేం బట్టి చూస్తూ పైన వేసుకున్నాను అన్న. ఏం చేస్తున్నాను ఇలా? ఏం అరాలు వేయాలి ఇట్లా ఇట్లా చెక్కుకుంటా వేయాలి. ఉన్నగా ఉంటాయి మన నాటు బిడ్డ కానీ అట్లా. వేసుకుని పోతున్నాడు వాళ్ళ తర్వాత. ఇది కూడా ఈడికి కలిసిన మనకు 2 అయిపోతాయి. ఇంకోటి 3, 4, 5 అంటే ఇక 2 అయిపోయినట్టు ఇది కలిస్తే. ఇంకా 3 ఉన్నాయి.